మనందరికీ ఎంతో ఇష్టమైన దేవుడు వినాయకుడు. ఏ పని చేసినా, ఏ పూజ చేసినా మొదటి నమస్కారం మాత్రం వినాయకుడికే కదా! కానీ ఆ వినాయకుడి ప్రతి అవయవం వెనుక ఒక అర్థం ఉంది. ఆ రూపం వెనుక ఉన్న అర్థం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా వినాయకుడి శిరస్సు ఏనుగు రూపంలో ఉంటుంది. ఏనుగు శిరస్సుతో ఆయన మనకి జ్ఞానాన్నిస్తాడు. ఏనుగు అడవిలో వెళ్తుంటే మిగిలిన జంతువులన్నీ భయంతో తడబడతాయంట. అలానే వినాయకుడు మన అడ్డంకులన్నీ తొలగించేస్తాడు. తర్వాత ఆయన పెద్ద చెవులు. వినాయకుడి పెద్ద చెవులు ఒక పాఠం చెప్తున్నాయి. ఎక్కువ విని తక్కువ మాట్లాడి జ్ఞానాన్ని పెంచుకోమని. ఇంకా ఆయన చిన్ని కళ్ళు ఏకాగ్రతని సూచిస్తుంది. మన జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా మన దృష్టి లక్ష్యంపైనే ఉండాలని చెబుతున్నాయి వినాయకుని చిన్ని కళ్ళు. ఆయన పెద్ద పొట్ట అంటే బాగా తినేవాడు వినాయకుడు అని కాదు. జీవితంలో మనకి ఎదురయ్యే కష్టం, సుఖం, మంచి, చెడు అన్నిటినీ జీర్ణం చేసుకోగలిగే శక్తి మనకుండాలి అని. తర్వాతది తొండం చూడ్డానికి బలంగా ఉంటుంది, కానీ సున్నితమైనది. అదే తొండంతో బలమైన చెట్టుని పీకగలదు, సున్నితమైన పువ్వుని ఎత్తగలదు. అలానే మనం కూడా పరిస్థితి ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి, వినయంగా ప్రవర్తించాలి అని అర్థం. ఇకపోతే దంతం. ఆయన మహాభారతం రాయడానికి ఆయన దంతాన్నే త్యాగం చేశాడు. మనం కూడా మంచి ధర్మం కోసం ఎప్పుడూ ముందుండాలి అని సూచిస్తుంది. వినాయకుని వాహనం ఎలుక. మనం చిన్న ఎలుకే అనుకుంటాం, కానీ అది మన ఇంట్లోకి ఉంటే ఇల్లంతా నాశనం చేస్తుంది. ఆ ఎలుకే మన అహంకారం. వినాయకుడు ఆ ఎలుకపై కూర్చుని దాన్ని ఎలా అదుపు చేస్తాడో, ఆయన దగ్గర మనం భక్తితో ఉంటే మన అహంకారాన్ని కూడా అలానే అదుపు చేస్తాడు. తరువాతది ఆయన చేతిలో మోదకం. వినాయకుడిపై మనం చూపించే భక్తికి, ప్రేమకి ఆయన మనకిచ్చే ఫలితం కూడా మోదకంలోనే మధురంగా ఉంటుందంట. వినాయకుడికి 4 చేతులు. ఒక చేతిలో అంకుశం పట్టుకుని మనం ఆయన నమ్ముకుంటే మన మనసుని అదుపు చేస్తారంట. ఇంకో చేత్తో పాసం పట్టుకుని అడ్డంకులన్నీ తొలగించేస్తారంట. మరో చేత్తో మోదకం పట్టుకుని మనకు ఆనందాన్ని కలిగిస్తారు. అభయహస్తంతో మనల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటారు. ఇది వినాయకుని రూపంలో ఉన్న అర్థం. ఈ వినాయక చవితికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. మన పురాణాల నుండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ ఫాలో ఇతిహాస నౌ.